ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్కు 3 ఏళ్ల పదవీ కాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఎన్నికల అధికారిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారిగా కార్యదర్శి నెర్సు వెంకట రామారావు వ్యవహరించారు. 19 పదవులకు సంబంధించి ఒక్కొక్క పదవికి ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జి శ్రీధర్ రాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా వరుసగా 5వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సిహెచ్ గోపాలకృష్ణన్ ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా కె శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ గణేష్, ఎంఎంవి సతీష్, కె సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా కె ప్రసన్న, సహాయ కార్యదర్శిగా కె స్వామి, కె ఉమామహేశ్వరరావు, KHVSS రవికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం అన్నపూర్ణ, డి పతంజలి, ఎం సుందర్ సింగ్, ఎం రవికుమార్, స్టేట్ కౌన్సిలర్లుగా కె యోహాను, టిబిజే రామరాజు, ఎంవై సంతోష్, కె కనకచంద్రరావు, జేసీసీ సభ్యులుగా టి సోమయ్య ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. During the election held on 4/1/2026, do hereby solemnly pledge that I will dedicate my efforts towards the collective welfare of all Panchayati Raj ministerial employees and will uphold the integrity of this association by strictly adhering to directives of the state unit. I further pledge to lead with transparency and diligence, ensuring no harm or difficulty shall arise to the association's reputation during my tenure. ఉమ్మడి జిల్లా నుంచి మరి అధ్యక్ష పదవి చేయడం అంటే పైగా జడ్పీ పంచాయతీరాజ్ అంటే పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ మోటివేషన్ ఉంటుంది. ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళందరినీ ఏకీకృతం చేయడం, ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్ళడం, ఇదంతా ఎవరి వల్ల సాధ్యం కాదు. అలాంటిది శ్రీధర్రాజు 5వసారి అధ్యక్షుడయ్యాడంటే దానికి అతని మీద మీరు పెట్టుకున్న నమ్మకం చెప్పి సందర్భంగా మేము నాయకత్వం చేయడం అంటే ఆషామాషి కాదు. ఎవరైనా చేయొచ్చు, సంఘాలుగా ఎవరైనా ఉండొచ్చు, తప్పులేదు. మనం ఎవరిని కాదన్నాం, ఎవరి పనులు చేసుకోవాలి. సంఘం శరణం గచ్చామి, సంఘంలో అందరం ఉండాలి. మీ సంఘం మీకు ఉండొచ్చు, ఎవరి సంఘాలు ఉండొచ్చు. కానీ ఇవాళ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం అంటే మరి ఎప్పటి నుంచో మీకు 010 వచ్చిన కాడి నుంచి ఇది ఏపీ ఎన్జీఓ సంఘానికి కానీ ఏపీ జేఏసీకి మరి బాసటగా ఉంటుందంటే మీలో ఉన్న ఒక ఐకమత్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇష్టమైన ప్లేస్ జడ్పీ కాబట్టి ఆ జడ్పీ నుంచే మేము ర్యాలీగా తీసుకెళ్ళే సాధనలు అభిమానంతో మేము నామినేషన్ చేస్తున్నాం. మా యొక్క టీంని మీరు ఆశీర్వదించి మీరందరూ కూడా కొంచెం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే ఆ కార్యక్రమం అనంతరం కూడా లంచ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మరి ఇతర చక్కటి అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు మీ అందరికీ, శ్రీధర్రాజుకి, గోపాలకృష్ణ గారికి, ప్రసన్నకి, వాళ్ళందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ మరి 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 మేము ఇంకొక సభకి వెళ్లాల్సి ఉంది. తెలంగాణలో స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఇక్కడ కూడా పనిచేశారు ఆర్టీగా వెంకటేశ్వర గారు. ఏ ఖాళీ లేకుండా కూడా చేయడం జరిగింది. కారుణ్య నియామకాలు అయితే మేము వచ్చిన తర్వాత చాలా ఇచ్చాము. ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే సంవత్సరం లోపే వాళ్ళకి ఖాళీగా ఉండకూడదు, వాళ్ళ పిల్లలు తేలిపోదానికి ఉపయోగపడుతుంది, వెంటనే వేస్తే అని మేము సంవత్సరం లోపు చనిపోయిన సంవత్సరం లోపే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మా అసలే మేము కరెక్ట్గానే చేస్తున్నామని మేము అనుకుంటున్నాము. మీరు కూడా మీ ఉద్యోగాన్ని మీ నాయకులు
కలిసిమెలిసి ఉండాలి. సంఘాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ అవి కలుపుకొని వెళ్ళిపోతేనే మనకి ముందుకు సాగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో మీరు ఆ హయాస్ నుంచి వచ్చారు కాబట్టి మీ గురించి మాట్లాడని చెప్పి ఈరోజు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్గా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు. మన గౌరవాన్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. అలాగే ఇప్పుడు బండి చెప్పారు ప్రమోషన్ అని. మా ఎస్ఎక్షన్ సూపర్వైజర్ ఆయన్ని నాది శ్రీధర్ది ఒకటే వ్యూ, కానీ ఆయన డిఫరెంట్గా వెళ్తాడు, ఈయన డిఫరెంట్గా వెళ్తాడు. ప్రమోషన్లు ఇవ్వాలి ఎక్కువ మందికి ఎలా అంటే ఆయన ఏం చెప్పాడంటే ఫైల్ మన కమిషనర్కి పంపిస్తే కమిషనర్ గారు స్వయంగా మాకు కాల్ చేసి రమ్మన్నారంటే ఫైల్లో డెప్త్లో పెట్టగా రమ్మంటారు. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ ప్రశ్నకు ఆన్సర్ లేకుండా లేదండి ఫైల్లో ఇది కంపల్సరీ చేయాలంటే ఇది మొత్తం స్టేట్ అంతా కలిపి అందరికీ కలిపి సుమారుగా ఈ 13 ఉమ్మడి జిల్లాల్లోనే సుమారుగా 11,000 చిన్నకంతా ఉద్యోగాలు వస్తాయి. అంటే 11,000 మంది ప్రమోషన్ వస్తాయి, ఉద్యోగాలు వచ్చినాయి. సహాయ ఎన్నికలుగా శ్రీ నర్సు వెంకట రామారావు గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓ కార్యదర్శి వారికి మరియు మా పెద్దలు ఆర్ఎస్ రామారావు గారు రాష్ట్ర అధ్యక్షులు పే అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ జేఏసీ నాయకులు, ముందుగా వీళ్ళని ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడం మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగా ఈ పెద్దతో మాట్లాడిన తర్వాత మన రాష్ట్ర నాయకులు ఉంటారు, వాళ్ళు అయిన తర్వాత చైర్మన్గా జాయిన్ అవుతారు. ఆ జాయిన్ అయిన తర్వాత ఒక కాంగ్రెస్ ప్రోగ్రామ్ మనం చేస్తాము. ఇక్కడ నాటకం అన్నది జరిగింది. వారికైతే నేనైతే ఈ సమావేశం ద్వారా చాలా సూటిగా చెప్పదలుచుకున్నాం. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎవరైతే పోరాడతారో, నిస్వార్థంగా సేవ చేస్తారో వారికే జిల్లా పరిషత్ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీ ద్వారా నిరూపణమైంది. వారందరికీ కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీరు కూడా గుర్తించుకోండి, ఈ జిల్లాలో ఉద్యోగుల కోసం పాటుపడే సంఘం ఉందంటే ఏపీఎన్జిఓ సంఘం. దానికి ఉన్న మన తొలగి శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో పనులు రాత్రి కూడా కష్టపడే వ్యక్తి. మీ అందరికీ తెలుసు. మన